పొరపాటున ఆ సినిమాలో అడ్విశేష్ ఉన్నాడా? ఆ సినిమా హిట్టే. ఎందుకంటే మన TFI వాళ్ళు అడ్విశేష్ ని అంత గుడ్డిగా నమ్మేస్తారు. ఆయన ఏ చెత్త సినిమా తీసినా, ఏ మంచి సినిమా తీసినా అది బాగుందనే చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన చూస్ చేసుకునే స్టోరీ అట్లాంటిది ఉంటది ప్రతిసారి. ఇది నిజమా కాదా అనేది మీరే కింద కామెంట్ లో పెట్టుండ్రి. ఇందాకే డెకాయిట్ ట్రైలర్ చూసిన, టీజర్ అప్పుడే చెప్పిన అడ్విశేష్ గట్టిగా ఏదో చేయబోతున్నాడు అని చెప్పి. ట్రైలర్ చూసిన తర్వాత అయితే వాహ్ అనిపించింది నాకైతే. TFI లో ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారా అని చెప్పి షాకింగ్ అనిపించింది. TFI ఆల్రెడీ గుడిచిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు అడ్విశేష్ వస్తాడు, దాన్ని లేపుతాడు. ఇక ట్రైలర్ విషయానికి వచ్చేసి మాత్రం హీరోయిన్ హీరోకి దెబ్బేసేస్తుంది. అందుకే హీరో మళ్ళా వచ్చి రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు. ట్రైలర్ లో ప్లాట్ ఇట్లా చూపెట్టిండ్రు, నాకెందుకో ప్లాట్ ఎక్కడో తేడా కొడుతుంది. అంటే ఇది జస్ట్ పైన పైన కవర్ చేస్తున్నారేమో అనిపించింది. అనురాగ్ కశ్యప్ ని చూసినప్పుడు కూడా ఏదో ఫుల్ ని వేసేస్తాడేమో అనిపిస్తుంది నాకెందుకో. లాస్ట్ కి ఇద్దరు కలిసి నాకు కొంచెం ఆ వైబే అనిపిస్తుంది. లైక్ ట్రైలర్ లో ఒకటి చూపెట్టి సినిమాలో వేరే ఏదో చూపెడదామని ట్రై చేస్తున్నారు. అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మందికి అది అర్థం కాకపోవచ్చు. హీరోయిన్ డిచ్ చేసింది, అందుకోసమే హీరో మళ్ళీ వచ్చిండు, రివెంజ్ తీసుకుంటున్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నాకు ఎందుకో అది జస్ట్ కవర్ అప్ స్టోరీ లాగా అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం మంచిగా ఉంది, సాంగ్స్ మాత్రం అసలు బాలేదు. మొన్ననే ఒకటి చిచ్చుబుడ్డి అని చెప్పి జోనితా గాంధీతోని ఫస్ట్ టైం అడ్విశేష్ డాన్స్ చేసిన దాంట్లో అది ఓకే అనిపించింది అంతే. పెద్దగా ఏం చాట్ బస్టర్ కాలేదు. ఇక ట్రైలర్ చూసి ఏదైనా నమ్మకం ఉంది, ఓకే ఈ సినిమాకి పోవాలి అంటే ఇగో ఈ మనిషి వల్లనే, అడ్విశేష్ అనే మనిషి వల్లనే ఏదో కొత్త ట్రై చేస్తాడు. బట్ అది మన TFI వాళ్ళకి నచ్చేస్తుంది. హిట్ 2 కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ స్టిల్ ఎబో యావరేజ్ ఉండే ఆ సినిమా. అండ్ మృణాల్ ప్లేస్ లో శృతి హాసన్ ఉండేది, కానీ శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ లో నుంచి చేసేసిండ్రు. మృణాల్ కి బదులు శృతి హాసన్ ఉంటేనే బాగుండేదేమో అనిపించింది. ఆ కన్నింగ్ ఫేస్ గానీ, అంటే ఇట్లా డిచ్ చేసే ఫేస్ గానీ, శృతి హాసన్ కి అట్లాంటి క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది. అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనిపించింది. మృణాల్ ఎందుకు ఆ టైప్ కనిపించట్లేదు నాకు ఎందుకో. మీకు కూడా అట్లా అనిపించుంటే మాత్రం కింద కామెంట్ లో పెట్టుండ్రి. సో ట్రైలర్ ఎట్లుంది అండ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ లో పెట్టుండ్రి. సో April 10th కి లైక్ అండ్ డెకాయిట్ రెండు రిలీజ్ అవుతున్నాయి. సో దట్స్ ద రివ్యూ ఆన్ డెకాయిట్ ట్రైలర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముయితాక్. జై హింద్.